పేదల ఇళ్ల స్థలాల్లో పైసలేరుకున్నారు. ఓట్లు రాబట్టుకునేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారు. వాలంటీర్లను అస్త్రంగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందారు. అసెండ్ భూముల పేరు చెప్పి బడాబాబుల నుంచి భారీగా వసూలు చేశారు. సముద్ర తీర ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని కబ్జాలకు తెరలేపారు. అవసరమైన చోట చేపలు, రొయ్యల చెరువులు తవ్వేశారు. మడ అడవులను నాశనం చేసేశారు. 5 ఏళ్లలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సాధించిన ఘనకార్యాలివి. జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాల సంగతి దేవుడెరుగు. వైసీపీ ప్రజాప్రతినిధులకు మాత్రం కాసుల పంట పండింది. మచిలీపట్నం నియోజకవర్గంలోని కరగ్రహారం సమీపంలో సుమారు 350 ఎకరాలను జగనన్న ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఎకరం భూమిని 39 లక్షలకు కొన్నారు. ఈ భూముల కొనుగోలులో వారసత్వంగా వచ్చిన వారికి, భూమికి సంబంధించిన పత్రాలు సక్రమంగా లేని వారికి, వివాదాల్లో ఉన్న భూములకు రికార్డులు తారుమారు చేసి ఎకరాకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పేర్ని అనుచరులు కమిషన్ తీసుకున్నారు. భూముల అసలు విలువ కంటే ఎక్కువ ధరకు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా 30 లక్షలు అంటే చాలా ఎక్కువ. అలాంటి భూమిని కమిషన్ల కోసం ఎక్కువ ధర చూపి ప్రజాధనాన్ని దోచేశారు. పేర్ని అనుచరులు ఎకరాకు 5 లక్షల వరకు కమిషన్ దోచేశారు. సుమారు 20 కోట్ల వరకు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టును రంగంలోకి దించేందుకు సీనియర్లను పేర్ని నాని పక్కన పెట్టారు. కిట్టును ఎలాగైనా గెలిపించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు ఇళ్ల పట్టాలను ఓ మార్గంగా ఎంచుకున్నారు. వైసీపీలో చేరిన వారికి పట్టా ఇచ్చేలా మాట్లాడుకుని సుమారు 16,000 మందికి నకిలీ పట్టాలు పంపిణీ చేయాలనుకున్నారు. రెవెన్యూ అధికారులు సహకరించారు. చివరికి కలెక్టర్పై వేటు పట్టడంతో ఈ నకిలీ పట్టాల తంతుకు బ్రేక్ పడింది. అలాగే తన స్వార్థ రాజకీయాల కోసం వాలంటీర్ల జీవితాలతోనూ పేర్ని నాని ఆడుకున్నారు. మచిలీపట్నంలో వాలంటీర్లతో భారీ ఎత్తున రాజీనామాలు చేయించారు. రాజీనామా చేసిన వాలంటీర్లంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలని, వృద్ధులను ఆటోలు పెట్టి దగ్గరుండి తీసుకెళ్లాలంటూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు అధికార పార్టీ వైసీపీ నాయకులు ఆక్రమించేశారు. ఈ ఆక్రమణలను యథేచ్ఛగా కొనసాగించారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులను పోస్టింగులు ఇప్పించుకుని మరీ ఈ అక్రమాలకు తెరలేపారు. ఎదురు చెప్పిన వారిపై సామధాన దండోపాయాలు ప్రయోగించి తమ దారిలోకి తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరుల కరసనల్లో ఈ భూదందా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. బందరు మండలం పల్లెతుమ్మలపాలెం గ్రామం సమీపంలో 70 ఎకరాల ప్రభుత్వ భూమి 100 ఏళ్లకు పైబడి ఖాళీగానే ఉంటోంది. సముద్రానికి సమీపంలో ఉన్న ఈ భూమిలోకి ఆటుపోట్లు వచ్చిపోతూ ఉంటాయి. వైసీపీ అధికారం చేపట్టాక ఈ భూమిపై వైసీపీ నాయకుల కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఈ భూమిని రొయ్యల చెరువులుగా తవ్వటం ప్రారంభించారు. గ్రామస్తులు అడ్డు చెప్పడంతో గ్రామంలోని వైసీపీ కార్యకర్తలను తెరపైకి తెచ్చి 50 ఏళ్ల క్రితమే తమకు పట్టాలు ఇచ్చారని చెప్పించారు. తప్పుడు పత్రాలు చూపించారు. రెవెన్యూ అధికారులు, ఆర్టీఓ విచారణలో అది నిర్ధారణ కూడా అయింది. ఇంత జరిగిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామంలోని కొందరి పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమిని రొయ్యల చెరువులుగా తవ్వేశారు. వేరే వ్యక్తులకు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భూములు వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. మచిలీపట్నం డంపింగ్ యార్డుకు భూమి కొనాలని వైసీపీ నాయకులు మచిలీపట్నం ప్రాంతంలో చేపల చెరువులు సాగు చేస్తున్న భీమవరం రాజుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. భూమి లభ్యంగా లేదని భీమవరం రాజులు సాగు చేసే చేపల చెరువులోనే 20 ఎకరాలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కోన రోడ్డు వెంబడి ఆటోమేటిక్ కాల్వ సమీపంలో 14 ఎకరాలను ఇచ్చేందుకు భీమవరం బడాబాబులు అంగీకరించారు. కానీ ఆ భూమి డంపింగ్ యార్డు ఏర్పాటుకు సరిపోదని నగదు రూపంలో ఇవ్వాలని 2-3 వైసీపీ కార్యకర్తల ద్వారా తెర వెనక రాయబారాలు నడిపారు. బలవంతంగా నగదు వసూలు చేశారని భీమవరం రాజులు చెప్పకనే చెప్పారు. ఈ నగదు ఇవ్వకుంటే చేపల చెరువు రూపంలో ఉన్న అసెండ్ భూములకు సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు గురిచేశారు. డంపింగ్ యార్డు కోసం వసూలు చేసిన నగదు ఎవరికి చేరిందనేది అందరికీ తెలిసిన రహస్యమే. కరగ్రహారం గిలకల దిండి వెళ్లే దారిలో గోదాముల సమీపంలో సర్వే నంబరు 248లో 118 ఎకరాల మడ అడవులను ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరుడొకరు ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చేసే ప్రయత్నం చేశారు. ఈ అంశం పత్రికల్లో రావడంతో రెవెన్యూ అధికారులు ఆ పనులను నిలిపివేశారు. కొద్ది కాలం పాటు మిన్నకుండిపోయి రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని రాత్రికి రాత్రే ఈ చెరువులను తవ్వి భీమవరం రాజులకు లీజుకిచ్చారు. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొత్తపల్లి తుమ్మలపాలెం గ్రామ పరిధిలో కరకట్ట వెంబడి మడ అడవులు ఉన్నాయి. ఇక్కడ వివాదంలో ఉన్న 15 ఎకరాలను, వాటి పక్కనే ఉన్న మరో 30 ఎకరాల మడ అడవులను ఎమ్మెల్యే షాడో ఆక్రమించేశారు.
ఈ భూములను రొయ్యల చెరువులుగా మార్చేశారు. కృష్ణానదికి సమీపంలో ఉన్న ఈ భూములు రొయ్యల చెరువుల సాగుకు అనుకూలంగా ఉండటంతో ఎకరాకు ఏడాదికి 50,000 చొప్పున లీజుకిచ్చారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. మచిలీపట్నం ఆర్టీఓ, తహసీల్దార్లు స్వయంగా వెళ్లి ఈ భూములను పరిశీలించారు. 2 ఏళ్ల క్రితం అధికారులు ఇచ్చిన నివేదిక బయటకు రాకుండా వైసీపీ నాయకులు తొక్కిపెట్టేశారు. ఇప్పటికీ ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు లేవు. పేర్ని అనుచరుల దందాలతో మచిలీపట్నంలోని వ్యాపారవేత్తలు బెంబేలెత్తిపోయారు. నియోజకవర్గంలో ఉన్న ఉప్పు పరిశ్రమకు గతంలో పలువురు లారీలను అద్దెకు తీసుకుంటుండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చి పేర్నికి మంత్రి పదవి దక్కగానే ఆయన అనుచరులు చెలరేగిపోయారు. లారీ యజమానులను బెదిరించి పంపేశారు. తమ లారీలే తాము చెప్పిన ధరకే తిరిగేలా పరిశ్రమ పెద్దలను బెదిరించి ఒప్పించారు. మచిలీపట్నానికి చెందిన దళిత మహిళ పద్మజను 2020 సెప్టెంబర్లో పేర్ని నాని సన్నిహితుడి అనుచరులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో వైసీపీకి చెందిన కొందరు బడాబాబుల హస్తం ఉండటంతో అప్పట్లో మంత్రిగా ఉన్న పేర్ని నాని ఒత్తిడితో విచారణను పక్కదారి పట్టించి సూత్రధారుల్లో తప్పించేశారు. దళిత మహిళ పట్ల పేర్ని నాని వ్యవహరించిన తీరు ఇది. ఇక పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావును 2020 జూన్లో హత్య చేశారు. ఈ హత్యను కూడా పేర్ని నాని రాజకీయంగా వాడుకుని దాన్ని టీడీపీ అభ్యర్థి కొల్లి రవీంద్రపై మోపి ఆయన జైలు పాలు చేసి రాజకీయంగా పేర్ని నాని లబ్ధి పొందారు.